గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్రమ్ ఎల్లోరా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్. ప్రస్తుతం అయితే టైం 8:30 అయింది. పర్లేదు, కొంచెం ఎర్లీగా లేచాను. అండ్ టుడే ఈరోజు ఎల్లోరా పక్కన 1 కిలోమీటర్ దూరంలో రూమ్ తీసుకున్నా. అయితే ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పినట్లుగా కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్ ఇక్కడే ఉన్నది పక్కన, ఒక 1/2 కిలోమీటర్లో. ఆ 1/2 కిలోమీటర్ తర్వాత ఇట్స్ ఎల్లోరా కేవ్స్. సో ఈ రెండింటిని విజిట్ చేసుకొని ప్రస్తుతానికి అయితే రూమ్ వెకేట్ చేసేస్తున్నాను. రూమ్ వెకేట్ చేసేసి 10 o'clock వరకు అంట. సో లగేజ్ అంతా ప్యాక్ చేసేస్తున్నాను. రూమ్ వెకేట్ చేసి లగేజ్ రిసెప్షన్లో పెట్టి, అండ్ నౌ ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ కృష్ణేశ్వర్ టెంపుల్. ఫస్ట్ టెంపుల్ చూసుకొని దాని తర్వాత ఎల్లోరా ఉన్నది. ఎల్లోరా చూసుకొని ఒక 2-3 అవర్స్లో కంప్లీట్ చేసుకొని వచ్చి మధ్యాహ్నం ఇక్కడి నుంచి దౌలతాబాద్ కూడా అయిపోయిన తర్వాత ఐఎమ్ హెడింగ్ టు ఔరంగాబాద్లో బీబీకా మక్బారా ఉన్నది. బీబీకా మక్బారా ఇఫ్ పాసిబుల్ అది కూడా అయిపోయినా అవ్వకపోయినా ఐ హ్యావ్ టు టేక్ ఎ రూమ్ అట్ ఔరంగాబాద్. ఔరంగాబాద్కి పేరు కూడా మారిందండి ఈ మధ్య కొత్తగా. పేరు కరెక్ట్ ఐడియా లేదు, ఒకసారి కనుక్కొని నేను చెప్తాను. సో దట్స్ ఆల్ ఫ్రమ్ ద రూమ్. వికెటింగ్ ద రూమ్ అండ్ ఫస్ట్ నేను విజిట్ చేయబోయిందంటే కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్. లెట్స్ స్టార్ట్. శ్రీ కృష్ణేశ్వర టెంపుల్కి వెళ్తున్నా. 1/2 hour వరకు దర్శనం పడుతుందంట. ఎదురుగా కనబడుతున్న గోపురం. టెంపుల్లో అయితే మొబైల్ సెంటర్ చేయలేదు. లుక్ ఎట్ ద టెంపుల్ ఇక్కడ నుంచి, బయట నుంచి. సేమ్ మార్బుల్స్ యూజ్ ఫర్ అజంతా అండ్ ఎల్లోరా. ఆర్కిటెక్చర్ అయితే మాత్రం సూపర్. సో దట్స్ ఇట్. దర్శనం అయిపోయింది. 9 o'clock వెళ్ళాను, ఇప్పుడు 11 అయింది. ఆల్మోస్ట్ బయట వరకు లైన్ వచ్చింది. 12వ జ్యోతిర్లింగం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎల్లోరాకి విజిట్ చేయాలి. ఎల్లోరా కూడా ఇక్కడ నుంచి 1 kilometer. కాకపోతే లగేజ్ అయితే రూమ్ దగ్గర ఉంది, అది పట్టుకొని వెళ్దాం. ఎల్లోరా దగ్గరికి అయితే వచ్చాను. పార్కింగ్ అయితే చూడండి ఎంత ఉన్నదా. సండే అవడంతో చాలా హెవీగా ఉంది. ఎంట్రీ గేట్, ఎంట్రన్స్ టికెట్ అక్కడే. కేవ్ నెంబర్ 1 to 15. టోటల్ 100 కేవ్స్ ఉన్నాయంట. అండ్ 1 to 15 రైట్ సైడ్ ఉన్నది. ఇక్కడ ఒక టోటల్ 100 కేవ్స్. 100 కేవ్స్లో 36 పబ్లిక్ ఉన్నాయి. అని నిరంతరం రష్గా ఉండే ప్రాంతాలు ఇవి. 1 to 15 కేవ్స్ హిల్కి రైట్ సైడ్ ఉన్నాయి. అండ్ సెంటర్లో ఒక కేవ్, 16th కేవ్. అండ్ అటువైపు 17 to 34 కేవ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే చివరికి వెళ్దాం. దిస్ ఈజ్ బ్యూటిఫుల్. 3-storied. సేమ్ 2nd, 3rd centuries కట్టారు అజంతా లాగా. ఏదో కేవ్ నెంబర్ 11 అంట. కొంచెం ఖాళీగా ఉంది. సేమ్ 3-storied. అప్పట్లో నివసించడానికి కట్టుకున్నామేమో. స్టోరీకి వస్తే ఆ టోటల్ 100 కేవ్స్ ఏంటంటే సుమారు 34 కేవ్స్ మనుషులకి, అదే విజిటర్స్కి అలౌడ్. ఆ 34లోనే వచ్చి 17 హిందూ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఒక 12 look at this, 2nd and 3rd century హిందూ కల్చర్ని రిప్రజెంట్ చేసి ఉంటాయి. 5th floorకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా పెద్ద పెద్ద ఉన్నాయి, ముడుకుల సైజు. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. దీస్ ఆర్ ఆల్ మానస్ట్రీస్, ప్రేయర్ హాల్స్ బుద్ధుడిది. అయితే అజంతా లాగా ఇక్కడ షూ ఇప్పాలి అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. అయితే ఇక్కడ అజంతా వాట్స్ ఫేమస్ ఫర్ ఇట్ ఈస్ పెయింటింగ్స్.
ఇక్కడ ఏంటంటే శిల్పాలకు బాగా పాపులర్. ఇది కూడా బుద్ధుడిదే. టోటల్గా ఏంటంటే 17 caves ఆర్ డెడికేటెడ్ టు హిందూ కల్చర్, 12 caves ఏమొచ్చి బుద్ధిజం కల్చర్, అండ్ 7 caves జైనిజం. ఆ రకంగా ఓన్లీ 34 or 36 caves ఓపెన్లో ఉంటాయి విజిటర్స్కి. రిమైనింగ్ క్లోజ్, విజిటర్స్ ఆర్ నాట్ అలౌడ్. రాయిని ఈ విధంగా బిల్డింగ్స్ లాగా చేయడం అప్పుడే చేతనైంది. సూపర్ సూపర్ అబ్బా. బట్ నాకు చిన్న క్వశ్చన్ మిగిలిపోయింది. ఈజ్ ఇట్ అండర్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, యునెస్కోలో పార్ట్ కాదా ఏంటి, ఆర్ మహారాష్ట్ర గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుందా అన్నది చిన్న డౌట్. అమ్మో, స్టెప్స్ చూడండి ఎంత ఘోరం ఉన్నాయి. వచ్చి వేయాల్సి వస్తుంది. లెట్స్ గో డౌన్ స్టేర్స్. బ్యూటిఫుల్ కేస్. సో అక్కడ చూస్తున్నారు కదా, అది నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 కేవ్స్ ఇక్కడికి. సో దట్ మస్ట్ బి కేవ్ నెంబర్ 7 అనుకుంటా. అయితే ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అంత ప్యూర్ ఆర్కిటెక్చర్ అయితే మనకు కనబడదు. అప్పట్లో ఆల్మోస్ట్ పాడైపోయి రూయిన్ అయిపోయినవి కనబడుతున్నాయి. ఆ వ్యూ అయితే అదిరిపోయింది. వర్షం పడుతుంది, వాటర్ ఫాల్, కేవ్ ముందు వాటర్ ఫాల్ సూపర్గా ఉంది. లెట్స్ గో టు అదర్ కేవ్స్. ఎల్లోరా బ్యూటీ అంతా ఇప్పుడు రివీల్ అవుద్ది. లెట్స్ గో అండ్ వాచ్ ఇట్. There you go. ఆ టాప్ నుంచి ఒక వ్యూ తీసుకుందాం. సూపర్ వ్యూ. 4 సింహాల చిహ్నం అదే. ఒకసారి ఆ టాప్కి వెళ్తే ఇంకా బెటర్ వ్యూ రావచ్చు. అలా వ్యూ చూసారా, ఇక్కడ కనబడుతున్న హిందూ దేవాలయం టాప్ క్లాస్ కన్నా పాయింట్ ప్రత్యేకమైనదంట. ఇప్పటికీ దీనిని ఎవరు ఎలా చెక్కారు అన్నది, పైకి రావాలి కాకపోతే పై నుంచి ఎలా చెక్కారు అన్నది కూడా అంతు చిక్కని విషయం. క్లాస్ వ్యూ ఇది. సో గైస్, నా వెనక చూస్తున్నది అయితే హిందూ టెంపుల్. మెయిన్ అట్రాక్షన్ నేను ఎల్లోరా, బట్ అజంతా మీద టాప్ క్లాస్ ఉంది ఇది. బ్యూటీ నాకైతే సూపర్ నచ్చింది. కొన్ని ఇంకొన్ని కేవ్స్ ఇవి. కేవ్ నెంబర్ 16B. యాక్చువల్గా ఇది రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ, బట్ ట్రెస్ పాస్ చేసాం మనం కదా అందరం. 1 to 17 అటువైపు ఉన్నాయి, 17 to 34 ఇటువైపు వెళ్తున్నా. అండ్ వీటిల్లో కొన్ని హిందూ కల్చర్కి సంబంధించినవి అండ్ హిందూ టెంపుల్స్, అండ్ కొన్ని జైనిజంకి సంబంధించినవి. ఇంకా చూసుకుంటే ఇక్కడ 17 to 29 రైట్కి, 29 to 34 లెఫ్ట్కి. ఆ లాస్ట్లో ఉన్న 5 ఉన్నాయి చూసారు, 29 to 34 అవి జైనిజంకి సంబంధించినవి. 17 to 29 అనేవి హిందూ. అయితే నేను నైట్ అనుకోకుండా వేరే రూట్లో వెళ్ళాను కదా, ఇది కొండపైకి ఆ మూలకి ఎక్కడో మూలకి. సో ఇవి రిమైనింగ్ 19 to 24 అండ్ అటు నుంచి అలాగా 25 to
29 to 34 కూడా అటు వెళ్ళొచ్చు. అజంతా మీద అజంతా ఇట్స్ డిఫరెంట్. దట్స్ పాపులర్ ఫర్ పెయింటింగ్స్. ఇది స్కల్ప్చర్స్. సింపుల్గా ఎంత కాకపోయినా ఉన్న 36 చూడడానికి 4 to 5 hours అయితే ఈజీగా పడుతుంది. సో మొత్తం అంతా కంటిన్యూస్గా చూసే కన్నా ఓ 10 km చూసుకొని ఒక అరగంట రెస్ట్ తీసుకుంటే గుడ్. కథలు చూస్తున్నారు కదా, ఇది ఈ వెహికల్ పికప్ డ్రాప్ పాయింట్. ఈ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా నడవలేని వాళ్ళు ఎవరైనా వస్తే దే మే విజిట్ బై ఈ వెహికల్స్. అండ్ నెక్స్ట్ అయితే దట్స్ ఆల్ ఫ్రమ్ ఎల్లోరా కేవ్స్. వన్ బ్యూటిఫుల్ ప్లేస్. ప్రపంచం నలుమూలల నుంచి విజిట్ చేస్తున్నారు, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి. కొంతమంది యూరోపియన్స్ వచ్చారు, కొంతమంది యూకే నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకా అజంతా ఎల్లోరా అయిపోయింది. అండ్ లెట్స్ గెట్ టు నెక్స్ట్ ప్లేస్. ఈ పార్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఎల్లోరాలోనే టాప్ అంటే ఇదే. ఎల్లోరాలో టాప్ క్లాస్ ఏమంటిదే. సూపర్ నచ్చింది. టికెట్ అయితే 35 rupees పర్ హెడ్. ఆన్లైన్లో జనరల్గా తీసుకోవాలంటే క్యాష్తో తీసుకోవాలంటే 40 rupees. ఆన్లైన్ అంటే ASI.payummoney.comలోని మొత్తం మహారాష్ట్రలో ఉండే ప్లేసెస్, దౌలతాబాద్ కూడా సేమ్, అజంతా కూడా సేమ్, ఇలాగే టికెట్స్ తీసుకోవచ్చు. సో అది ఎగ్జిట్. దిస్ ఈస్ ద ఎంట్రీ. ఈ ట్రిప్లో ఆల్రెడీ సెకండ్ ప్లేస్ 2 places అయ్యా. 2 placesలో ఫస్ట్ ప్లేస్ అజంతా మీద నాకు ఎల్లోరా బాగా నచ్చింది. సో అదండి, అజంతా ఎల్లోరా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ లెట్స్ హెడ్ టువర్డ్స్ ఏ ప్లేస్ అది, దౌలతాబాద్. ఇక్కడ నుంచి హోప్ 11 to 15 kilometers అంతే. ముందైతే పార్కింగ్ వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని పోదాం. అది ఎంట్రీ గేట్. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్కోర్స్ నేను అజంతా చూసిన తర్వాత ఎల్లోరా కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడ మార్నింగ్ శివాలయం ఉన్నది, శివాలయం చేసుకొని పిల్గ్రిమ్స్ కూడా వస్తున్నారు, శివాలయానికి వెళ్ళిన పిల్గ్రిమ్స్ వస్తున్నారు. అండ్ సండే కాబట్టి చుట్టుపక్కల ఈవెన్ తెలుగు వాళ్ళు అన్ని రాష్ట్రాల నుంచి కనబడరు. గుజరాతీస్ కనబడుతున్నారు, రాజస్థానీస్ కనబడుతున్నారు, ఆల్మోస్ట్ అందరూ. సో గుడ్ బై ఎల్లోరా. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాను. అగైన్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ విజిట్ దౌలతాబాద్. అయితే దౌలతాబాద్ ఇంకొక 12 kilometers ఉన్నది. మోటో వ్లాగ్ చేయడానికి అంటే ఈ డబ్బాలో పెట్టాను కెమెరాలో అన్నీ. ఓన్లీ మొబైల్లో క్యారీ చేస్తున్నా. ఈ బ్యాగ్లో ఏంటంటే డ్రోన్ పెట్టుకున్నా. ఇప్పుడు ఒక డ్రోన్ యూస్ చేసిందే లేదు. సో ప్రస్తుతానికి దౌలతాబాద్ వెళ్ళినంత వరకు మోటో వ్లాగ్ అయితే చేయట్లేదు. కేవలం డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ దౌలతాబాద్ దగ్గర నుంచి మళ్ళీ నా వ్లాగ్ స్టార్ట్ చేస్తా. కాకపోతే ప్రస్తుతం ఈ హడావుడి నుంచి బయటకు వెళ్ళిపోయి బయట ఎక్కడన్నా ప్రశాంతమైన ప్లేస్లో ఆగి అక్కడ కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ టు దౌలతాబాద్.